మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే హనుమాన్ జయంతి. పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండవద్దు. ఈరోజు ఈ కూరను వండినా తిన్నా కోటీశ్వర్లకైనా సరే అప్పులు దరిద్రం తప్పవు. అలా కాకుండా ఈ కూరను తింటే అపర కుబేరులవ్వటం ఖాయం అని పండితులు చెప్తూ ఉన్నారు. హనుమాన్ జయంతి అంటే హనుమ జన్మదినం. ఈరోజు ఆహారం విషయంలో తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కుదిరిన వారు ఈరోజు ఒక్కపూట ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే ఈ కూరను మాత్రం అస్సలు తినకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. మరి హనుమాన్ జయంతి రోజు తినకూడని కూర ఏమిటి? ఏ కూర తింటే మంచిది అనే విషయం తెలుసుకునే ముందు హనుమ హూంకారం చేస్తే ఎలా ఉంటుందో తెలిపే హూంకార మహిమ కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం దేవదానవులకు భీకర యుద్ధం జరిగింది. ఇరు పక్షాలలో చాలామంది మరణించారు. ఇంద్రాది దేవతలంతా భయపడి దాక్కుని అనేక చోట్ల తిరుగుతూ బ్రహ్మను వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరకు చేరి తమ బాధను విన్నవించుకున్నారు. అందరినీ తీసుకుని శ్రీహరి కైలాసం వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వర దర్శనం చేసి పరిపరి విధాల స్తుతించారు. శంకరుడు పరమానందం పొంది వచ్చిన కారణం అడిగాడు. శ్రీపతి నారాయణుడు, శుభంకర శంకర, లోకంలో దరిద్రం తాండవిస్తోంది. కరువు కాటకాలతో జనం అల్లాడిపోతూ ఉన్నారు. మీరిచ్చిన వరాల వలన రాక్షసులు విజృంభించి అందరినీ బాధిస్తూ ఉన్నారు. యజ్ఞ యాగాదులను సాగనివ్వటం లేదు. స్త్రీలకు రక్షణ లేదు. మానవ భక్షణ, దేవాలయ ధ్వంసంతో వారి అరాచకాలు శృతిమించిపోతూ ఉన్నాయి. దేవలోకాన్ని ఆక్రమించి దేవేంద్రునితో సహా అందరినీ తరిమివేస్తే వారంతా అనుక్షణం భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఆ రాక్షసులు బారి నుండి మమ్మల్ని అందరినీ మీరే రక్షించాలి స్వామి అని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు, నా వరాల వల్ల రాక్షసులు ఇంతకు తెగించారా? నేను వారిని చంపలేను, కానీ నేనే హనుమంతునిగా మారి దానవుల పాలిటి యమునిగా మారుతాను. సంహరించుట మీకు తెలుసు కదా. ఈ శత్రువులు హనుమంతుణ్ణి దూషిస్తారు. ఆ దూషణం వలన వారు తేజోవిహీనం అవుతారు. ఆ సమయంలో వానరాకారంలో ఉన్న నేను హూంకారం చేస్తాను. అదే సమయంగా భావించి మీరందరూ మీ ఆయుధాలతో వారిని ఎదుర్కోండి. రాక్షసులంతా నశిస్తారు. మీ ఆధిపత్యాలు మీకు తిరిగి లభిస్తాయి అని చెప్పి ఊరట కలిగించి, హనుమ నా అంశలో పుట్టాడు కాబట్టి హనుమ నేను వేరు కాదు. ఇప్పుడు హనుమ గంధమాదన పర్వతంపై ఉన్నాడు. వెళ్ళి హనుమను ప్రసన్నం చేసుకోండి అని వారిని పంపివేశాడు. తరువాత దేవగణమంతా కూడా గంధమాదన పర్వతం చేరి అక్కడ కొలువై ఉన్న మారుతిని స్తుతించారు. హనుమంతుడు వారి భక్తికి సంతోషపడి విషయం తెలుసుకొని రాక్షస సంహారానికి అందరితో కలిసి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే దానవులు దేవతలను బాధిస్తూ హనుమను దూషిస్తూ ఆయుధాలతో హింసించటం మొదలుపెట్టారు. అది చూసిన మారుతికి కోపం విజృంభించింది. భూమి ఆకాశం దద్దరిల్లేటట్లుగా హూంకారం చేశాడు. దానితో రాక్షస గణం బలం తగ్గి నిర్వీర్యులవుతూ ఉన్నారు. అప్పుడు హనుమ 3 శిరస్సులు, 6 నేత్రాలు, వజ్రాల వంటి కోరలు, భయంకరమైన కత్తుల వంటి రోమాలు ఉన్న అతి భయంకర ఆకారంతో కనిపించాడు. రాక్షసులకు భయం కలిగి కంపించి కొందరు నేత్రాగ్ని జ్వాలలకు ఆహుతై మరికొందరు చనిపోయారు. కొందరు నేల మీద పడి తన్నుకుని చచ్చారు. మరికొంతమంది దేవతల అస్త్రశస్త్రాలకు బలయ్యారు. ఈ విధంగా సర్వ రాక్షస సంహారం జరిగింది. లోక కంటకులు నశించటంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. హనుమను స్తుతించారు. అందరికీ ఆనందం కలిగింది. అప్పుడు ఆంజనేయుడు, దేవతలారా, మీరు నన్ను ఎప్పుడు ఆశ్రయించిన శరణు అడిగినా నేను మీకు సర్వ శుభాలను, బలాన్ని, శక్తిని అందిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇది హూంకార మంత్ర మహిమ. ఇక వీడియోలోకి వస్తే, వైశాఖ బహుళ దశమి పరమ పావనమైనటువంటి రోజు. ఈ రోజుకు ఒక విశిష్టత ఉంది. అది స్వామి హనుమ జన్మించినటువంటి రోజు కావటం. హనుమవతారం విశిష్టత ప్రత్యేకం. ఎందుకంటే ఆయన చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ. హనుమ యొక్క గొప్పతనం ఏంటంటే హనుమను ప్రార్థిస్తే ప్రసన్నుడవటం కన్నా
హనుమకు ప్రార్థన చేస్తూ పొగిడితే ఆయన బలం ఆయనకు తెలుస్తుంది. అప్పుడు ఆయన విశేషమైన తేజస్సును పొంది తన బలం జ్ఞాపకానికి వచ్చి ఎటువంటి వ్యవహారాన్నైనా సరే నిర్వహించగలుగుతారు. సాధారణంగా దేవతలను స్తోత్రం చేస్తే ఆ దేవత మీ యందు ప్రసన్నుడవుతాడు. దేవతలకు తన శక్తి జ్ఞాపకం రావటం అన్నది ఉండదు. హనుమను ప్రార్థన చేస్తే ఉత్సాహాన్ని పొందుతారు, తన శక్తిని తాను గుర్తిస్తారు. అప్పటి వరకు తనకు ఏమీ తెలియని వారిలా కూర్చుంటారు. ఎక్కడైనా రామకథ చెప్తూ ఉంటే, రామనామము చెప్తూ ఉంటే, రామ భజన చేస్తూ ఉంటే అందరికన్నా ముందు వచ్చి అందరికన్నా ఆఖరున వెళ్ళి కన్నుల వెంట నీరు కారుస్తూ పరమ సంతోషంతో తనలో తానే రమించిపోతూ అక్కడ కూర్చుంటారు హనుమ. ఎక్కడెక్కడికి హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము జరుగుతుంది. హనుమ వైశాఖ బహుళ దశమి నాడు అంజనాదేవి కేసరులకు జన్మించాడు. తెలుగువారు ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఇది చాలా విశేషమైన రోజు. ఇలాంటి అద్భుతమైన రోజున ఆహారం విషయంలో తప్పక కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆడవారు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఆడవారు ఏ కూర వండితే అందరూ అదే తినేస్తారు. కాబట్టి ఆడవారు ఈ కూరలు వండే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హనుమాన్ జయంతి రోజు ఆడవారు ఈ కూర వండకుండా ఉంటే మంచిది. ఈరోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఎవ్వరూ కూడా మాంసాహారం తినకూడదు. అందులోనూ ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఆదివారం వచ్చింది కాబట్టి మాంసాహారం అస్సలు ముట్టుకోవద్దు. అంటే మాంసము, గుడ్లు, చేపలు, రొయ్యలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి జీవహింస నచ్చదు. అందులోనూ ఆయన పుట్టినరోజున జీవహింస చేస్తే హనుమ అస్సలు క్షమించడు. కనుక హనుమాన్ జయంతి రోజు ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం వండకూడదు, ఎవ్వరూ తినకూడదు. దీనితో పాటుగా ఈరోజు ములక్కాడను కూడా అస్సలు వండకూడదు. ఈరోజు ములక్కాయ వండినా తిన్నా అప్పుల బాధలు పెరిగిపోతాయి, కష్టాలు పీడిస్తాయి. ఈరోజు ముల్లంగిని కూడా తినవద్దని శాస్త్రం చెప్తుంది. ఈ హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకంగా తమలపాకు కూరలను అంటే తమలపాకులు వేసి కొన్ని పచ్చళ్ళు చేస్తారు. అంటే తమలపాకులు, టమాటా పచ్చడి లాంటివి చేస్తారు. అలాంటివి ఈరోజు తింటే శుభం జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. లేదా తమలపాకు బజ్జీల్లాగా వేసుకుని తింటే చాలా మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తమలపాకులతో చేసే కూరలు కానీ, చట్నీలు కానీ, పిండి వంటలు కానీ తినండి. హనుమంతుడి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు హనుమతో పాటుగా సీతారాముల్ని కూడా పూజించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి తెలుసుకున్నారు కదా హనుమాన్ జయంతి రోజు ఏ కూర తినాలి, ఏ కూర తినకూడదు అనే విషయాన్ని. మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ ఆహార నియమాలను పాటించండి. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.